వెల్కమ్ టు కంబోడియన్ అప్సరా. ఈరోజు మనం వియత్నాంలో ఉన్న సెంట్రల్ డనాంగ్లో బుద్ధ విగ్రహాన్ని చూడబోతున్నాం. ఈ ప్రదేశానికి కేవలం 15 మినిట్స్ దూరంలో మైకి బీచ్ ఉంది. ఇది ఆసియాలో అత్యంత పెద్దదైన బీచ్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. మనం వెళ్ళిపోయే లేడీ బుద్ధ విగ్రహం వన్ ఆఫ్ ద ప్రామినెంట్ ప్లేస్ ఇన్ డనాంగ్. ఇప్పుడే మనం ఎంట్రన్స్కి చేరుకున్నాం. ఈ ప్లేస్ చేరుకోవడానికి 10 to 12 కిలోమీటర్స్ పడుతుంది డనాంగ్ సిటీ నుండి. అంటే కారులో వెళ్ళే వాళ్ళకి 25 to 30 మినిట్స్ పడుతుంది. సిటీ నుంచి రావడానికి లోకల్ ట్యాక్సీ లేదంటే గ్రాబ్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ లోకల్ టెంపుల్స్ని పగోడా అంటారు. ఇప్పుడు మనం వచ్చిన లిన్ ఉంగ్ పగోడా ప్రాంగణంలో పెద్ద పెద్ద కోర్ట్యార్డ్స్, అందమైన డ్రాగన్ విగ్రహాలు అన్నీ కనిపిస్తాయి. ఇది కేవలం పర్యాటక స్థలం మాత్రమే కాదు, స్థానిక ప్రజలకి ఆరాధ్యమైన ఆధ్యాత్మిక క్షేత్రం. రహదారి చాలా అందంగా ఉంటుంది. ఒకవైపు సముద్ర తీర దృశ్యం, ఇంకోవైపు పచ్చని కొండలు, సన్సెట్. ప్రయాణమే ఒక అద్భుతమైన అనుభవంగా ఉంటుంది. మనం వెళ్ళే దారిలో అనేక అర్హత్ విగ్రహాలు ఉంటాయి. ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన ముఖ కవళికలతో చెక్కబడ్డాయి. ఇదే ఇక్కడి ప్రధాన మందిరం. ప్రధాన మందిరంలో ఉన్న బుద్ధ విగ్రహం, ధూపం వాసన, భక్తుల జపాలు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగిస్తాయి. ఇక్కడ ఉన్న బుద్ధ విగ్రహం, ప్రశాంతమైన వాతావరణం మిమ్మల్ని ఇంకొక లోకంలోకి తీసుకెళ్ళిపోతాయి. బుద్ధుడి అనుగ్రహం తీసుకున్న తర్వాత వెంటనే మనం కోర్ట్యార్డ్లోకి ఎంటర్ అవుతాం. లేడీ బుద్ధాను వియత్నాంలో క్వన్యామ్ కరుణామయి బోధిసత్వగా పిలుస్తారు. ఈ విగ్రహం డనాంగ్లో మత్స్యకారులను సముద్రంలోని తుఫాన్లు, అలల నుంచి రక్షిస్తుందని ప్రజల నమ్మకం. ఈ పరిసర ప్రాంతాలని మరోసారి ఆస్వాదించేసేయండి. ఇదే మనం చూడబోయే లిన్ ఉంగ్ పగోడా, లేడీ బుద్ధ విగ్రహం. ఈ విగ్రహం 67 మీటర్ల ఎత్తుగా ఉంటుంది. వియత్నాంలోని అత్యంత ఎత్తైన బుద్ధ విగ్రహం. దాదాపు 20 అంతస్తుల భవనం ఎత్తుతో సమానం. ఈ ఆలయ సముదాయం 2010లో పూర్తయింది. అప్పటి నుంచి ప్రతి యాత్రికులు, ప్రయాణికులు తప్పక చూడాల్సిన ప్రదేశంగా మారింది. విగ్రహ ప్రాంగణం నుంచి దృశ్యం అద్భుతంగా ఉంటుంది. మొత్తం డనాంగ్ సిటీని ప్లస్ మైకి బీచ్ని, దూరంగా ఉన్న మార్బల్ మౌంటైన్ కూడా చూడొచ్చు. మీరు వియత్నాం వస్తే ఈ స్థలాన్ని తప్పక దర్శించండి. హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.